కుటుంబ జీవితంలో నీ భర్త గురించి కావచ్చు, నీ పిల్లల గురించి కావచ్చు, నీ పరిస్థితుల గురించి కావచ్చు, నీ ఇరుకుల గురించి కావచ్చు, ఇబ్బందుల గురించి కావచ్చు, అప్పుల గురించి కావచ్చు, ఈజ్ ఏబుల్ టు డూ. ఆయన అన్నిట్లో సాయం చేయగల సమర్థుడు. ఈరోజు నీ పరిస్థితి అగ్నిగుండంలాగా ఉండొచ్చు, అగ్నిగుండంలాగా నువ్వు కాలుతున్నట్టుగా ఉండొచ్చేమో. ఒక మాట చెప్పన, అగ్నిగుండములో 4వ వాడిగా తిరిగినటువంటి ప్రభు నీతో లేడనుకుంటున్నావాను? హీఈస్ విత్ యూ. ఆయన నీతో ఉన్నాడు. నిన్ను చూసి చూడనట్టుగా నీ బాధ నువ్వు పాడు, నీ కష్టాలు నువ్వు పాడు, నువ్వు తర్వాత ఎట్లనో కష్టపడి నష్టపడి పరలోకం రా అంటాడా? లేదు లేదు లేదు, నేను నీతో ఉన్నాను బిడ్డ, నేను విడిచిపెట్టాను, నేను ఎడబాయాను, నేను ఎడబాయాను. ఉట్టిగానే ప్రాణం పోతుంది అనుకుంటున్నావు. నీ ప్రాణం పోవడం తర్వాత నీ వెంట్రుకలలో ఒక వెంట్రుక ఆయన అనుమతి లేకుండా రాలేదే, నీ ప్రాణం ఎక్కడ పోతుంది అంత సులువుగా? కుటుంబ జీవితంలో నీ భర్త గురించి కావచ్చు, నీ పిల్లల గురించి కావచ్చు, నీ పరిస్థితుల గురించి కావచ్చు, నీ ఇరుకుల గురించి కావచ్చు, ఇబ్బందుల గురించి కావచ్చు, అప్పుల గురించి కావచ్చు, ఈజ్ ఏబుల్ టు డూ. ఆయన అన్నిట్లో సాయం చేయగల సమర్థుడు. ఈరోజు నీ పరిస్థితి అగ్నిగుండంలాగా ఉండొచ్చు, అగ్నిగుండంలాగా నువ్వు కాలుతున్నట్టుగా ఉండొచ్చేమో. ఒక మాట చెప్పన, అగ్నిగుండములో 4వ వాడిగా తిరిగినటువంటి ప్రభు నీతో లేడనుకుంటున్నావాను? హీఈస్ విత్ యూ. ఆయన నీతో ఉన్నాడు. నిన్ను చూసి చూడనట్టుగా నీ బాధ నువ్వు పాడు, నీ కష్టాలు నువ్వు పాడు, నువ్వు తర్వాత ఎట్లనో కష్టపడి నష్టపడి పరలోకం రా అంటాడా? లేదు లేదు లేదు, నేను నీతో ఉన్నాను బిడ్డ, నేను విడిచిపెట్టాను, నేను ఎడబాయాను, నేను ఎడబాయాను. ఉట్టిగానే ప్రాణం పోతుంది అనుకుంటున్నావు. నీ ప్రాణం పోవడం తర్వాత నీ వెంట్రుకలలో ఒక వెంట్రుక ఆయన అనుమతి లేకుండా రాలేదే, నీ ప్రాణం ఎక్కడ పోతుంది అంత సులువుగా?